కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసింది. కానీ పాండవుల పెద్దన్న ధర్మరాజు మనస్సులో మాత్రం ప్రశాంతత లేదు. మనశ్శాంతి కోసం, ధర్మ సందేహాల నివారణ కోసం శ్రీకృష్ణుడు ధర్మరాజును కురుక్షేత్రంలో ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. అక్కడ మృత్యువును జయించి ఉత్తరాయణం కోసం వేచి చూస్తున్న కురు వృద్ధుడు భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉన్నారు. ధర్మరాజు భీష్మునికి నమస్కరించి లోక కళ్యాణం కోసం 6 కీలకమైన ప్రశ్నలు అడుగుతారు. మొదటి ప్రశ్న, కిమేకం దైవతం లోకే, ఈ లోకంలో ఏకైక దైవం ఎవరు? కిం వాప్యేకం పరాయణం, అందరికీ ఆశ్రయం ఇచ్చే ఏకైక మార్గము గమ్యం ఏది? స్తువంతః కః కమస్యంతం ప్రాప్నుయుర్మానవా శుభం, ఎవరిని స్తుతించడం వలన, ఎవరిని అర్చించడం వలన మానవులకు శుభాలు కలుగుతాయి? కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః, సర్వధర్మాల్లోకెల్లా ఉత్కృష్టమైన ధర్మం ఏంటి? కిం జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్, ఎవరిని జపించడం వలన జీవుడు జన్మ మృత్యు బంధాల నుంచి విముక్తుడవుతాడు? ఈ 6 ప్రశ్నలకు భీష్ముడు ఒక్కటే సమాధానం ఇచ్చాడు. ఆ జగత్ ప్రభువు దేవదేవుడు అయిన శ్రీ మహావిష్ణువు, ఆయన్ను 1000 నామాలతో స్తుతించడమే అత్యుత్తమ ధర్మం అని చెబుతూ అక్కడికక్కడే శ్రీ విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించారు. అలా పుట్టిందే ఈ విష్ణు సహస్రనామం. భీష్మ ఏకాదశి నాడు దీన్ని విన్నా పఠించిన సకల పాపాలు నశిస్తాయి. ఇలా ధర్మరాజు అడిగిన 6 ప్రశ్నల వల్ల విష్ణు సహస్రనామం పుట్టింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ దామోదర డివోషనల్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో.